అయ్యా ఇది చేసినారు, మరి ఇది పెడితే మీరంతా అమ్ముకోవడానికి పెట్టినట్టున్నారు అని. అంటే మోడీ అక్కడ దేశంలో ఉండే ల్యాండ్ అంతా మోడీ అమ్ముకుంటాడు, లేదా ముఖ్యమంత్రి కొంత అమ్ముకోను, ప్రధానమంత్రి కొంత అమ్ముకోవాలా? మరి ఆయన మీద అటాక్ పెట్టాలా? బీజేపీ స్టేట్ యూనిట్ మీద అటాక్ పెట్టాలా? మీ పార్టీ ఇట్లా చేసిందని అసలు బీజేపీ వాళ్ళు దాని మీద స్టాండ్ చెప్పాలా? స్టేట్ యూనిట్ బీజేపీ దీని మీద స్టాండ్ చెప్పాలా? ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టారు. లేదు మేనిఫెస్టో మాకు సంబంధం లేదు కదా వాళ్ళంటే కూటమిలో అసలు ఉండడానికి వీల్లేదు. నీకు హామీలతో సంబంధం లేదు, చంద్రబాబు ఇచ్చిన హామీలతో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాడు, దాంతో మీకు సంబంధం లేదు. ఇది ఏదో ఒకటైతే క్లారిఫికేషన్ రావాలిగా. బీజేపీ నేషనల్ వాళ్ళ యూనిట్ వాళ్ళన్నా, నేషనల్ పార్టీ అన్నా దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా? లేదా పొత్తులో ఉన్న మాకేం సంబంధం అనడానికి తప్పించుకోవడానికి వీలేదు. పొత్తులో ఉన్నారు, స్టేట్ యూనిట్ అన్నా వాట్ ఈజ్ వాట్ అయినా చెప్పాలా? లేదు అనంటే చంద్రబాబు ఎవరిని చేయడు, తన పొత్తు లేదు, కూటమి లేదు, అది ఊరికి పైపైన దీనికోసం పెట్టుకుని తప్ప వీళ్ళ మధ్య ఏమీ లేదనుకోవాలా? ఈయన ఇండిపెండెంట్ గా ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు అనుకోవాలి. ఏది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళంతా వాళ్ళు రద్దు చేస్తున్నారు అనుకోవాలి. ఈజ్ హీ నాట్ రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్? అలాగే బీజేపీ ఈజ్ ఇట్ నాట్ రెస్పాన్సిబుల్? వాళ్ళు ఒక్కరన్నా మాట్లాడుతున్నారా స్టేట్ లీడర్స్ దాని గురించి? ఎత్తి చూపిన తర్వాత కూడా అయ్యా ఇది దీని మీద మేమేమి వెనక్కు పోయి ఏదో తప్పించుకుని ఇచ్చేయట్లేదు. ఓ రెస్పాన్సిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ చేస్తే, ఓ రెస్పాన్సిబుల్ స్టేట్ గవర్నమెంట్ అన్ని చోట్ల దాన్ని ఎట్లయితే డ్రాఫ్ట్లు తయారు చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు. ఓ మంచి ఉద్దేశంతో అక్కడ తయారు చేశారనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు. దీంట్లో ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే అవన్నీ వచ్చిన తర్వాతనే యాక్ట్ ఇంప్లిమెంటేషన్ సబ్జెక్ట్ టు అదర్ స్టేట్స్ అన్ని కూడా చేసేదాన్ని బట్టి చాలా ఎక్సర్సైజ్ జరగాల. అలాంటి దాని మీద ఇంత అడ్డగోలుగా చేయడం అంటే ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? అంటే ఒక మనిషిని అంచనా వేయడానికి, నమ్మాలా లేదా అనడానికి ఏమైనా ఉంటే, ఈ మనిషిని అయితే ప్రపంచంలో దేనికి నమ్మలేము చంద్రబాబు నాయుడు అనే దాంట్లో ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చర్యలో గతంలో రుజువు చేసుకున్నాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాడు. బహుశా 2099లో కూడా ఇంత దిగజారి అబద్ధ ప్రచారాలు, ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టి నోటుకు చోటు మీ భూమి అయిపోయింది, అమ్మేశారని చెప్పి ఈ రోజు ఏదో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంట. హెడ్డింగ్ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అంటే మోడీ దేశంలో భూములన్నీ గ్రాబింగ్ చేయడానికి ఆయన అనుకున్నాడని నేను అనుకుంటుంటే ఆయన క్వశ్చన్ చేయాలి పోయి బీజేపీని, నీతి ఆయోగ్ను, మోడీని. ఖచ్చితంగా దీని మీద అయితే బీజేపీ స్టేట్ యూనిట్ కానీ వాళ్ళ నేషనల్ పార్టీ కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సేమ్ కేసు విత్ వాళ్ళ పాలసీకి సంబంధించి మైనారిటీ రిజర్వేషన్ 4%. వాళ్ళు ఖచ్చితంగా ఒక పక్క రీట్రేట్ చేస్తున్నారు. వాళ్ళ స్టేట్ యూనిట్ లో కూడా చేసినట్టున్నారు, సోషల్ మీడియా దీంట్లో పెట్టారని అన్నారు. 4% రిజర్వేషన్లు అయితే ఉండవు మైనారిటీస్ కానీ. మరి నీ స్టాండ్ ఏంది? కూటమి నువ్వే చెప్తున్నావు, తెలుగుదేశం అనట్లే. 14లో కాదు 14లో అన్న ముగ్గురు కలిసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు కూటమి, నన్ను చూడొద్దు, ఎన్డీఏ కూటమి, ఇది కూటమి అని అంటున్నాడు. మరి కూటమి అయితే 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని కూటమిలో ప్రధాన పార్ట్నర్ అయిన మొత్తం చక్రం తిప్పే మోడీ, బీజేపీ, అమిత్ షా వాళ్ళంటుంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఈ స్టేట్లో ఉన్నావు, నువ్వు ఇక్కడ చిన్న స్టేట్లో నువ్వు ఇక్కడ పట్టుకుని వాళ్ళ మీద డిపెండ్ అయినా నువ్వు అనుకోని కూటమి నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు దీనికి అడ్డం పడగలవా? ఏ రకంగా పడతావు? దాని మీద కూడా బీజేపీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఒక పక్క అతనేమో నేను అది జరగనివ్వను, నేను ఉన్నంత వరకు అంటున్నాడు. నువ్వు జరగనిచ్చేది ఏంది? కూటమిలో వాళ్ళు మెయిన్ పార్ట్నర్ అయినప్పుడు, లేదా కూటమిలో వాళ్ళు లేరన్న చెప్పాలా? వాళ్ళన్న దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా? ఈ రెండు అంశాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట మీద ఎవరు నమ్మడు, చిన్న పిల్లాడు కూడా నమ్మడు. కాబట్టి బీజేపీనే క్లారిఫికేషన్ ఇవ్వాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మోడీ ప్రధానిగా ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ అది ఇనిషియేట్ చేసిందా లేదా? మరి ఇనిషియేట్